క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకే సమర్పిస్తూ ఉన్నాం. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా యేసయ్యా, నిన్ను మరువనయ్యా. మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దివ్య సప్రసాదములో ఉన్నవో తండ్రి, స్తోత్రం దేవా. నేను బాధలలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రమయ్యా. నా జీవితంలో ఎన్నో మేలులు చేసి ఎన్నో గొప్ప కార్యాల ద్వారా ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. ఏమిచ్చినా ప్రభా, నీ రుణాన్ని నేను తీర్చుకోలేని యేసయ్యా. నీ దీవెన నాకు కావాలి యేసయ్యా. నా దాహాన్ని తీర్చండి యేసయ్యా. మీతో ఉండాలనేదే నా దాహము, మిమ్ము ఆరాధించాలనేదే నా దాహము, మీ చిత్తానుసారముగా జీవించాలన్నదే నా దాహము ప్రభా. ఈ దాహాన్ని తీర్చి ప్రభా, నాలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. దాహముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాహముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాహముతో నేనున్నానని
ప్రార్థన చేసితివా దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా నిన్ను మరువను యేసయ్యా స్తోత్రమయ్యా మరువను యేసయ్యా ఆమేన్ నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా దివ్య ప్రసాదములో ఉన్న ఓ తండ్రి మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నేను బలహీనుడిగా ఉన్నప్పుడు యేసు నన్ను బలపరిచినందుకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నేను వ్యాధుల్లో బాధల్లో ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అనేక రకరకాల బంధకాలలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తినందుకు నీకు స్తోత్రమయ్యా స్తోత్రం దేవా నిన్ను మరువలేని యేసయ్యా అవును మీ తండ్రి. దీవెన నాకు కావాలి యేసయ్యా కావాలయ్యా. మీ ఆశీర్వాదం నాకు కావాలి యేసయ్యా అని స్తోత్రం. అందరము కూడా హృదయపూర్వకంగా ఆ గొప్ప దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరాధించి మహిమపరుచుకుందాం. బలహీనుడనై నన్ను బలపరచ వచ్చితివా దేవా బలహీనుడనయ్యున్న నన్ను బలపరచా వచ్చితివా దేవా వ్యాధులతో నన్ను బలపరచ వచ్చితివా దేవా వ్యాధులతో ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా నా కృపా నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా నేను మరువను యేసయ్యా స్తోత్రమయ్యా మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నాలు ప్రాణం ఉన్నంత వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను మరువనయ్యా నేను మరువనయ్యా నిన్ను మరువనయ్యా నిన్ను మరువనయ్యా ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా హల్లెలూయా హల్లెలూయా రెండు చేతుల పైకి లేపి ఆరాధించుదాం. హల్లెలూయా 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 యేసయ్యా
రక్షకుడా నీకే ఆరాధన. పరలోకపు తండ్రి నీకే ఆరాధన. జీవనదాత గొప్ప దేవుడు చేసిన మేలులకై స్తుతించి దేవాదులు మరువను దేవా నీవు లేకుండా నేను ఉండలేను యేసయ్యా. ఈ దీవెన నాకు కావాలి యేసయ్యా. నీ యొక్క స్వస్థత నాకు కావాలి యేసయ్యా. గొప్ప దేవుని అడుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనము పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు మనందరి జీవితంలో ఈ గొప్ప దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. ప్రార్థించినా ప్రార్థించకపోయినా, పవిత్రంగా జీవించినా జీవించకపోయినా, విశ్వాసములో బలపడినా బలపడకపోయినా, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మంచితనము ద్వారా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవునికి మాట ఇద్దాం. అయ్యా నిన్ను మరువని యేసయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నిన్ను మరవలేదు యేసయ్యా. ప్రతి మేలును గుర్తించుకుని కృతజ్ఞతలు తెలియజేసే భాగ్యాన్ని దయచేయండి యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే కేవలం ఆ గొప్ప దేవుడి కృప మాత్రమే. ఈరోజు వేకువ జామున లేచి ఆ గొప్ప దేవుడిని స్తుతిస్తున్నామంటే మరొక్క నూతన దినాన్ని ఆ దేవుడు కానుకగా మనందరికీ అప్పగించున్నాడు. దానిని బట్టి దేవునికి స్తోత్రాలు. మహిమపరచండి. అవును దేవా, ఒక్కొక్క క్షణము మీరు మమ్ము కాపాడుతున్న విధానాన్ని బట్టి, ప్రయాణము చేస్తూ ఉండగా మేము ఎదుర్కొన్న అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలను, యాక్సిడెంట్లను బట్టి మీరు గనుక మమ్ము కాపాడి ఉండకపోతే ఈరోజు సజీవులుగా ఉండలేము దేవా. అన్ని భయంకరమైన రోగాల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని కాచి కాపాడినప్పటికీ మేము కృతజ్ఞతతో జీవించలేకపోతున్నాము. మీ మీద విశ్వాసముతో జీవించలేకపోతున్నాము దేవా. ఈ ఆరాధనలోనైనా మీరు చేసిన అన్ని మేలులను గుర్తించుకుని నేను మరువని యేసయ్యా, నేను స్తుతిస్తూనే ఉంటాను యేసయ్యా అని ఆ దేవునికి మాట ఇద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను దేవా. ఈ బిడ్డల ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. ఈ బిడ్డల కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. ఈ బిడ్డల కుటుంబంలో, జీవితంలో ఉన్న బాధలు తొలగిపోవును గాక. విశ్వాసములో కోల్పోకుండా ప్రభువా మీ ఆత్మలో బలపడి జీవించే యోగ్యత బిడ్డలకు లభించును గాక. యేసయ్యా, నడునెత్తిన చరికాళ్ళ వరకు ఈ బిడ్డలను అభిషేకించండి ప్రభా. ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభా. ప్రతి నొప్పిని తొలగించండి ప్రభా. ప్రతి మానసిక, శారీరక గాయాలకు స్వస్థత దయచేయండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి, బాధ ఉందో ప్రభు నామములో శిలువ ముద్ర వేసుకుని ఆ గాయాన్ని, ఆ నొప్పిని, ఆ బాధను, ఆ గడ్డను ప్రభువుకు సమర్పించు. యేసు నామములో మీకు విడుదల, స్వస్థత కలుగును గాక. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? ఈ క్షణమే దేవుడు మీ మనస్సులను మార్చి మీకు సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయును గాక. ఎలా చదివించాలి బిడ్డలని ఆలోచిస్తున్నావా? అప్పులు ఎలా కట్టాలి అని బాధపడుతున్నావా? ఇంటిని ఏ విధంగా నడిపించాలని బాధపడుతున్నావా? యేసు నామములో అన్ని సమయాలలో సమయానికి అన్ని సమకూరును గాక. దేవుడు ఆ గొప్ప ఏర్పాటును మీకు కలుగజేయును గాక. ఇంకా ప్రార్థన చేయండి. నూతన గృహం కావాలని కోరుకుంటున్నావా? నూతన వాహనం కావాలని కోరుకుంటున్నావా? యేసు నామములో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ఉద్యోగం కావాలని, ప్రమోషన్ కావాలి అని, బిజినెస్ చక్కగా చేయాలి అని కోరుకుంటూ ఉన్నావా? యేసు నామములో దేవుడు మిమ్ము ఆశీర్వదించును గాక. బిజినెస్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నావని, రావలసిన డబ్బులు రాలేక ఆగిపోయాయని బాధపడుతున్నావా? దేవుడే అతి త్వరలో దాన్ని రిలీజ్ చేయును గాక. ఆ బంధకాల నుండి విడుదల చేయును గాక. ప్రార్థించు బిడ్డ.
నీ ఇంటిలో ఈరోజు ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారు వారి కోసం ప్రార్థించు. ఆసుపత్రిలో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థించు. అకాలమైన సమస్యలకు ఎవరైనా గురి అయ్యారో వాళ్ళందరినీ కూడా దీవించమని దీవించయ్యా ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను జాతి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ కూడా మోకరించండి. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. నేను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.